ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యము మనము నహూము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలామంది దేవుణ్ణి రకరకాలుగా అర్థం చేసుకుంటారు. అంటే ఇది చదివినప్పుడు అని కాదు, కానీ సాధారణంగా దేవుణ్ణి కొందరు ఒక్కొక్క రీతిగా చూస్తూ ఉంటారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రార్థించకపోయినా, వాక్యం ధ్యానం చేయకపోయినా, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుడు కర్ర పట్టుకొని కూర్చుంటాడు. ఎప్పుడు మనల్ని శిక్షించడానికి దేవుడు ట్రై చేస్తుంటాడని చాలామంది రకరకాలుగా దేవుణ్ణి అనుకుంటారు. కానీ గాడ్ ఈజ్ లవింగ్ గాడ్. మనము ఆరంభం నుంచి గమనిస్తే అందరి జీవితాల్లో అన్ని సందర్భాల్లో దేవుడు ప్రేమ కలిగిన వాడుగానే కనబడతాడు. దేవుడు ప్రేమ రూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమించేవాడు. ఈరోజు నన్ను దేవుడు ఉన్నపాటిన దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తుని మనం గమనిస్తే, యేసుక్రీస్తు నీటిలో బాప్తిస్మము పొందినప్పుడు దేవుడు ఆకాశం నుండి మాట్లాడాడు. ఈయన యందు నేను ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అంటే యేసుక్రీస్తు అద్భుతం చేసిన తర్వాత, పరిచర్య కొంత చేసిన తర్వాత, కొంతమందిని స్వస్థపరిచిన తర్వాత, దేవుని చిత్తానికి లోబడతాడు అని తెలిసిన తర్వాత ఇవన్నిటిని చూసి దేవుడు చెప్పలేదు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడంటే. ఎప్పుడు చెప్పాడంటే, యేసుక్రీస్తు యొక్క క్రియలు ఏమి కనబడకముందే, దేవుని రాజ్యం కొరకు తను ప్రయాసపడకముందే, అంటే తను శారీరకపరమైనటువంటి విధానంలో ఎక్కడ తనను తాను రుజువు చేసుకోనకముందే దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తుంది మన క్రియలను, మన భక్తిని, మన దాన ధర్మాలని, మన ప్రార్థన జీవితాన్ని, మన యథార్థమైన హృదయమును ఆధారం చేసుకొని కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి. మనం ఎలాంటి వారమైనా దేవుడు ప్రేమిస్తాడు. అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తారు. కాబట్టి దేవుని ఉచితమైన ప్రేమ మనందరి పట్ల ధారాళంగా ఉన్నది. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ మై ఫ్రెండ్. కుటుంబము, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కొన్నిసార్లు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు నిందలు కూడా రావచ్చు. స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. అందరికీ శ్రమలు, ఇబ్బందులు కలుగుతాయి. శ్రమ కలిగిన ప్రతిసారి దేవుడు ఆశ్రయముగా ఉండేవాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. గాడ్ నోస్ యూ. ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్, గాడ్ నోస్ యూ. అంటే దేవుని మనం నమ్మితే దేవుడు మనల్ని, మన విశ్వాసమును ఎరిగిన వాడు అవుతాడు. అబ్రహాం జీవితాన్ని గమనిస్తే, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నిలబడ్డాడు. ఆయన అంటే తనకు సంతానం కలుగుద్ది అనే నిరీక్షణ, ఆధారం లేదు, నమ్మడానికి ఆధారం లేదు. ఎందుకు ఆధారం లేదంటే తన వయసు అయిపోయింది, శారమ్మ వయసు అయిపోయింది, వారు వృద్ధులుగా ఉన్నారు, శారమ్మ గర్భము ఉడిగిపోయాను అని కూడా రాశారు. శారమ్మను చూసినప్పుడల్లా తనకి నమ్మకం కలగట్లేదు. తన శరీరాన్ని తను చూసుకున్నప్పుడు కూడా తనకి ఏమాత్రం నమ్మిక, ఏమాత్రం ఆధారం లేదు. సంతానం కలుగుతుందనే ఆధారం లేనలేదు. అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. అలాంటి పరిస్థితి తన కళ్ళ ముందు అలాంటి పరిస్థితి కనబడుతున్నప్పటికీ అబ్రహాము నమ్మడానికి కారణం ఏంటంటే, తన శరీరమును చూసి నమ్మలేదు, దేవుని మాటను చూసి, దేవుని వాక్యమును చూసి, దేవుని వాగ్దానమును చూసి నమ్మాడు. తన విశ్వాసానికి ఆధారము దేవుని వాక్యం, తన నిరీక్షణకు ఆధారం దేవుని మాట. ఈరోజు మన పరిస్థితి ఏదైనా ఎంత ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉన్నా, మన కంటికి జరగదేమో, అవ్వదేమో అనిపించవచ్చు, అసాధ్యముగా కనబడవచ్చు, కానీ మన నిరీక్షణకు ఆధారం దేవుడు, దేవుని మాట. భూమి ఆకాశం గతించిన దేవుని మాట గతించదు. దేవుడు ఏ వాగ్దానం చేశారో మన జీవితంలో, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తారు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరినీ దేవుడు ఎరిగాడు. దేవుడు మర్చిపోలేదు. నిన్ను, నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు మర్చిపోలేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని కనుదృష్టి నీపైన, నీ పరిస్థితి పైన, నీ కుటుంబం పైన ఉన్నది. దేవుడు నీ విశ్వాసంను ఘనపరుస్తారు. దేవుడు మనల్ని హెచ్చిస్తారు. కాబట్టి యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము మనందరికీ. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ ప్రే. ఫాదర్,
వి థ్యాంక్ యూ మై లార్డ్. దేవా, నువ్వు ఉత్తమమైన వాడివి, అన్ని విషయాల్లో నువ్వు ఉత్తమమైన వాడివని మేము గ్రహిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మా విశ్వాసం నెరిగిన వాడివి, మా స్థితిగతులు నెరిగిన వాడివి. దీవించండి, మీ కృపను మా అందరికీ తోడుగుంచండి, వర్ధిల్లే చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.